అందరికీ నమస్కారం. మంగళవారం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో నీటిలో కుంకుమ కలిపి ఇలా చేస్తే చాలు, డబ్బు వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ధన సమస్యలన్నీ పోయి ధన సంపాదన విపరీతంగా పెరుగుతుంది. ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న పెద్ద సమస్య అంటే అది ఆర్థిక ఇబ్బందులు. ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవకపోవటం, వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అవ్వడం, అలాగే అప్పుల బాధలు పెరిగిపోవటం వంటివి చూస్తూ ఉంటాం. అయితే ఇలాంటి సమస్యలన్నిటికీ చెక్ పెట్టేస్తూ మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకునేలాగా చేయడానికి మంగళవారం నాడు చేసుకునే ఒక చిన్న పరిహారం రామబాణంలా పనిచేస్తుంది. మంగళవారం నాడు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో నీటిలో కుంకుమ కలిపి చేసే ఈ చిన్న పని మీ తలరాతను మార్చేస్తుంది, మీ కష్టాలను తీరుస్తుంది, మీ సుడిని తిప్పేస్తుంది, ధనాన్ని మీ వైపు ఆకర్షించేస్తుంది. ఈ చిన్న పరిహారంతో మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మరి ఇంతకీ మంగళవారం రోజు నీటిలో కుంకుమ కలిపి ఆ కుంకుమ నీటితో ఏం చేస్తే డబ్బు వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. మంగళవారం నాడు మనం చేయకూడని తప్పులు ఏంటి అంటే ఆంజనేయ స్వామిని ఎలా పూజించాలి అనే విషయాలను కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మంగళవారం అనేది కుజుడికి, అలాగే శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి మరియు ఆంజనేయ స్వామి వారికి అత్యంత ఇష్టమైన రోజు. ఈ రోజున చాలామంది తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఆర్థిక నష్టాలను కొని తెచ్చుకుంటారు. అందులో ముఖ్యమైనది డబ్బు లావాదేవీలు. మంగళవారం నాడు పొరపాటున కూడా ఎవరికి అప్పు ఇవ్వకూడదు, అలాగే ఎవరి దగ్గర నుండి అప్పు తీసుకోకూడదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం నాడు ఇచ్చిన అప్పు తిరిగి రావటం చాలా కష్టమవుతుంది. అలాగే తీసుకున్న అప్పు తీర్చడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆ అప్పు అలా పెరిగిపోతూనే ఉంటుంది తప్ప త్వరగా తీరదు. అందుకే మంగళవారం నాడు ధనానికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పు ఎవ్వరికీ ఇవ్వకూడదు, అలాగే తీసుకోకూడదు. కానీ అప్పు తీర్చడానికి మంగళవారం మంచి రోజుగా పరిగణించబడింది. అలాగే ఈ రోజున జుట్టు కత్తిరించుకోవటము, గోర్లు కత్తిరించటము, షేవింగ్ చేసుకోవటం వంటివి అస్సలు చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఆయుష్ క్షీణిస్తుందని, దరిద్రం చుట్టుకుంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇంట్లో కూడా ఈ రోజున బూజులు దులపటము, ఇల్లు మొత్తం కడగటము వంటి పనులు అస్సలు చేయకూడదు. మంగళవారం నాడు ఇంట్లో గొడవలు పడటం, భార్యాభర్తల తగాదాలు, పిల్లల్ని కొట్టడం వంటివి చేస్తే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోయి లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. కనుక మంగళవారం నాడు ఎట్టి పరిస్థితుల్లో గొడవ పడకుండా ఉండాలి. అలాగే ఈరోజు నల్లటి వస్త్రాలు ధరించటము, ఇనుము సంబంధిత వస్తువులు కొనటం కూడా మంచిది కాదు. ఎవరైతే ఈ నియమాలను పాటిస్తారో వారికి గ్రహ దోషాలు త్వరగా తొలగిపోతాయి. ఇక దోషాలన్నీ పోయి అనుకున్న పనులు జరగాలంటే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. హనుమంతుడు అభయ ప్రదాత, ఆపద్బాంధవుడు. స్వామివారిని ప్రసన్నం చేసుకోవడానికి పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన పని లేదు. కేవలం మనస్ఫూర్తిగా నమస్కరిస్తే చాలు. మంగళవారం ఉదయాన్నే లేచి స్నానం చేసి దగ్గరలోని హనుమాన్ ఆలయానికి వెళ్ళి స్వామివారికి తమలపాకుల మాల వేస్తే చాలా మంచిది. తమలపాకులో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. అందుకే స్వామికి తమలపాకుల మాల వేస్తే ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. అలాగే స్వామివారికి సింధూరం అంటే చాలా ఇష్టం. మగవారైతే స్వామివారి నుదుటిన సింధూరం పెట్టవచ్చు. ఆడవారైతే స్వామివారి పాదాల దగ్గర సింధూరం పెట్టి నమస్కరించుకోవాలి. ఈ రోజున హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మనలో ఉన్న భయము, ఆందోళన తొలగిపోయి ధైర్యం వస్తుంది. మంగళవారం నాడు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగించి అందులో 2 లవంగాలు వేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా స్వామిని పూజించడం వల్ల శనిదోషాలు, కుజదోషాలు తొలగిపోతాయి.
ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న వారు, అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు, ఇంట్లో ప్రశాంతత లేని వారు మంగళవారం సాయంత్రం ఖచ్చితంగా చేయాల్సిన అద్భుతమైన పరిహారం. ఈ పరిహారం చేయడానికి సమయం చాలా ముఖ్యం. ఎందుకంటే సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో మాత్రమే ఈ పరిహారం చేయాలి. ఈ సమయంలో విశ్వంలో ఉండే సానుకూల తరంగాలు, గ్రహస్థితులు మనం చేసే సంకల్పానికి బలాన్ని చేకూరుస్తాయి. కాబట్టి సమయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ పరిహారం చేయడానికి కావలసిన వస్తువులు కూడా మన ఇంట్లో దొరికేవే. బయట నుండి ప్రత్యేకంగా ఏమీ కొనాల్సిన పని లేదు. ముందుగా ఈ సమయం అవ్వగానే మీరు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ పరిహారం చేయడానికి కావలసిన వస్తువులు కూడా మన ఇంట్లో దొరికేవే. బయట నుండి ప్రత్యేకంగా ఏమీ కొనాల్సిన పని లేదు. ముందుగా ఈ సమయం అవ్వగానే మీరు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని దేవుడి గదిలో దీపం వెలిగించండి. ఒక గాజు గ్లాసును కానీ లేదా స్టీల్ గ్లాసును కానీ తీసుకొని ఆ గ్లాసులో సగం వరకు స్వచ్ఛమైన నీటిని పోయాలి. నీరు అనేది శక్తిని గ్రహించే గుణం కలిగినది. ఇప్పుడు ఆ నీటిలో ఒక 2 స్పూన్ల కుంకుమ వేయాలి. మనం నిత్యం పూజకు వాడే మంచి కుంకుమను వాడండి. కుంకుమ వేసిన తర్వాత ఆ నీటిని బాగా కలపాలి. ఇప్పుడు ఆ నీరు ఎర్రగా మారుతుంది. ఈ ఎరుపు రంగు శక్తికి, విజయానికి సంకేతం. ఆ తర్వాత ఆ కుంకుమ నీటిలో కొద్దిగా జీలకర్ర వేయాలి. వంటలో వాడే సాధారణ జీలకర్ర సరిపోతుంది. ఆ తర్వాత అందులో కొంచెం ఉప్పును కూడా వేయాలి. రాళ్ల ఉప్పు వేస్తే ఇంకా మంచిది, లేదంటే మెత్తటి ఉప్పు అయినా పర్వాలేదు. చివరిగా ఒక చిటికెడు పసుపు కూడా ఆ నీటిలో కలపాలి. ఇలా తయారు చేసుకున్న ఈ ఎర్ర నీటిని జాగ్రత్తగా తీసుకొని మీ ఇంటి వంటగదిలో గ్యాస్ స్టవ్ దగ్గరకు వెళ్ళండి. అక్కడ గ్యాస్ పొయ్యికి ఎడమ పక్కన ఈ గ్లాసును పెట్టాలి. ఎందుకు ఎడమ పక్కన పెట్టాలి అంటే వాస్తు రీతి మరియు శక్తి రీతి ఈ స్థానం చాలా విశేషమైనది. అక్కడ గ్లాసు పెట్టిన తర్వాత మీరు అక్కడే నిలబడి 2 చేతులు జోడించి కళ్ళు మూసుకొని మీ మనసులో ఉన్న కోరికను లేదా సమస్యను సంకల్పం రూపంలో చెప్పుకోవాలి. నాకు ఉన్న ఆర్థిక కష్టాలు తొలగిపోవాలి, అప్పుల బాధలు తీరాలి, ఇంట్లో డబ్బు నిలబడాలి, నా కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలి అని గట్టిగా నమ్మకంతో కోరుకోవాలి. మీ సంకల్పం ఎంత బలంగా ఉంటే అంత త్వరగా ఫలితం వస్తుంది. ఇలా ప్రార్థించిన తర్వాత ఆ గ్లాసును అక్కడే వదిలివేయండి. ఆ రాత్రంతా ఆ గ్లాసు అక్కడే పోయి పక్కన ఉండాలి. పొరపాటున కూడా దాన్ని కదిలించడం కానీ నీళ్లు కింద ఒలిగించడం గాన చెయ్యకూడదు. వంట చేసేటప్పుడు కూడా ఆ గ్లాసుకు ఏమీ తగలకుండా చూసుకోండి. మరునాడు అంటే బుధవారం ఉదయం నిద్ర లేచిన తర్వాత స్నానం చేసి ఆ గ్లాసులో ఉన్న నీటిని తీసుకొని ఇంటి బయట ఉన్న ఏదైనా చెట్లో కానీ లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో పోయాలి. గుర్తుంచుకోండి, ఈ నీటిని తులసి మొక్కలు మాత్రం అస్సలు పోయకూడదు. అలాగే పూల మొక్కల్లో కూడా పోయకుండా ఏదైనా పిచ్చి మొక్కల్లో పోయటం మంచిది. ఎందుకంటే ఈ నీరు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని, దరిద్రాన్ని లాగేసుకుని ఉంటుంది. కాబట్టి దీన్ని తులసి వంటి పవిత్రమైన మొక్కలకు దూరంగా ఉంచాలి. గ్లాస్ను శుభ్రంగా కడిగి యథావిధిగా వాడుకోవచ్చు. ఇలా ఈ ఒక్క మంగళవారం చేస్తే సరిపోతుందా అంటే లేదు. ఏదైనా ఒక పని ఫలితాన్ని ఇవ్వాలంటే దానికి కొంత సమయం అవసరం. అందుకే ఈ పరిహారాన్ని మొత్తం 5 మంగళవారాలు క్రమం తప్పకుండా చేయాలి. మధ్యలో స్త్రీలకు నెలసరి వస్తే ఆ వారం ఆపేసి తర్వాత వారం కొనసాగించవచ్చు. ఇలా 5 వారాలు పూర్తి అయ్యేసరికి మీ ఆర్థిక పరిస్థితుల్లో ఖచ్చితమైన మార్పును మీరు గమనిస్తారు. అసలు ఈ వస్తువులనే ఎందుకు వాడాలి, ఇందులో ఉన్న రహస్యం ఏమిటి అని మీకు సందేహం రావచ్చు. దానికి కూడా ఒక బలమైన కారణం ఉంది. మనం ఈ పరిహారంలో వాడిన ప్రతి వస్తువుకు ఒక విశిష్టమైన శక్తి ఉంది. మొదటిగా నీటికి జ్ఞాపక శక్తి ఉంటుంది. ఇది మన సంకల్పాన్ని గ్రహిస్తుంది. అందుకే ఏ పూజలో అయినా నీటిని కలశం రూపంలో పెడతాం. ఇక కుంకుమ విషయానికి వస్తే ఇది సాక్షాత్తు అమ్మవారి స్వరూపం.
కుంకుమ అంటేనే మంగళప్రదం. ఇది కుజుడికి సంబంధించిన రంగులో ఉంటుంది కాబట్టి కుజ దోషాలను పోగొట్టి ధైర్యాన్ని, విజయాన్ని ఇస్తుంది. ఆర్థిక సమస్యలను జయించడానికి కావలసిన శక్తిని కుంకుమ ప్రసాదిస్తుంది. ఇక ఉప్పు, ఆధ్యాత్మికంగా ఉప్పు లక్ష్మి స్వరూపం. సముద్ర గర్భం నుండి పుట్టింది కాబట్టి దీనికి నెగిటివ్ ఎనర్జీని, అంటే మన చుట్టూ ఉన్న చెడు దృష్టిని, నరఘోషను లాగేసుకుని అద్భుతమైన శక్తి ఉంది. చాలామంది దిష్టి తీయడానికి ఉప్పును వాడడానికి కారణం ఇదే. ఈ నీటిలో ఉప్పు వేయడం వల్ల మీ ఇంటిపై, మీ కుటుంబంపై ఉన్న నరదృష్టి, ఏడుపు కళ్ళు అన్నీ తొలగిపోతాయి. తర్వాత జీలకర్ర. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే జీలకర్ర ధనాన్ని ఆకర్షించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. పురాతన కాలం నుండి తంత్రశాస్త్రంలో ధన ఆకర్షణకు జీలకర్రను వాడుతూ ఉంటారు. ఇది అడ్డంకులను తొలగించి పనులు సులభంగా జరిగేలాగా చేస్తుంది. ఇక చివరిగా పసుపు గురు గ్రహానికి సంకేతం. గురుడు ధనకారకుడు. పసుపు ఎక్కడ ఉంటే అక్కడ శుభం జరుగుతుంది. పసుపు సంహారిణిగా ఎలా పనిచేస్తుందో అలాగే మన జీవితంలో ఉన్న కష్టాలను కూడా పోగొట్టేస్తుంది. ఇలా ఈ 4 వస్తువులు కుంకుమ, ఉప్పు, జీలకర్ర, పసుపు కలిపినప్పుడు ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని మనం అగ్ని నిలయమైన వంటగదిలో అగ్నిహోత్రునికి పక్కన పెట్టడం వల్ల ఆ శక్తి రెట్టింపు అవుతుంది. వంటగది అనేది అన్నపూర్ణ దేవి స్థానం. అక్కడ మన కోరికను చెప్పుకోవడం వల్ల అమ్మవారి ఆశీస్సులు మనకు లభిస్తాయి. చాలామంది ఎన్నో పూజలు చేసిన, ఎన్నో పరిహారాలు చేసిన ఫలితం దక్కటం లేదని బాధపడుతూ ఉంటారు. దానికి ప్రధాన కారణం నమ్మకం లేకపోవటం. ఏ పరిహారం చేసినా ఇది చేస్తే నా కష్టాలు ఖచ్చితంగా తీరుతాయి అనే పూర్తి నమ్మకంతో చేయాలి. భక్తితో, శ్రద్ధతో చేస్తేనే ఫలితం ఉంటుంది. ఈ 5 వారాల పాటు మీరు ఈ చిన్న పనిని చేస్తూనే మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండాలి. దేవుడు మనకు దారి చూపిస్తాడు, అవకాశాలను ఇస్తాడు. వాటిని మనం ఉపయోగించుకోవాలి. ఈ పరిహారం చేయటం మొదలుపెట్టిన తర్వాత అనవసరమైన ఖర్చులు తగ్గటము, రావాల్సిన బాకీలు వసూలు కావటం, వృత్తి వ్యాపారాలు లాభాలు రావటం వంటి శుభ పరిణామాలు జరుగుతాయి. అలాగే ఇంట్లో ఉన్న అశాంతి తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం ఎంత ఆదా చేశాం, ఎంత ప్రశాంతంగా ఉన్నాం అన్నదే ముఖ్యం. ఈ పరిహారం మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ని తీసివేసి పాజిటివ్ వైబ్రేషన్స్ని నింపుతుంది. ఎప్పుడైతే ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుందో అప్పుడు లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన శుభ్రత, ప్రశాంతత, భక్తి. మంగళవారం నాడు సాయంత్రం వేళ దీపారాధన సమయంలో, సంధ్యావేళ అంటారు కదా, ఆ సమయంలో చేసే ఈ పరిహారం విశేషమైన ఫలితాలను ఇస్తుంది. 6 గంటల నుండి 7 గంటల మధ్య సమయం అమృత ఘడియలతో సమానం. ఆ సమయంలో మీరు విశ్వానికి పంపే సంకేతం ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి మంగళవారం సాయంత్రం మర్చిపోకుండా శ్రద్ధగా ఈ చిన్న పనిని చేయండి. మీ కష్టాలన్నీ కరిగిపోతాయి. ధనలక్ష్మి మీ ఇంటి తలుపు తడుతుంది. ఈ పరిహారం చాలా సులభమైనది, ఖర్చు లేనిది, కానీ ఎంతో శక్తివంతమైనది. మన పూర్వీకులు ఆచరించిన ఇలాంటి చిన్న చిన్న చిట్కాలే మన జీవితాలను పెద్ద మలుపు తిప్పుతాయి. నమ్మకంతో చేస్తే శుభ ఫలితాలను పొందుతారు. మంగళవారానికి అధిపతి కుజుడు అయితే వారంలో 2వ రోజున మంగళవారం రోజు కొన్ని పనులను పొరపాటున కూడా అష్టమి తిథితో కలిసి వచ్చిన మంగళవారం రోజున కొన్ని పనులు చేయకూడదని పండితులు అంటున్నారు. పర్వదినాలు కలిసి వచ్చినటువంటి మంగళవారాలలో ఈ పనులు చేస్తే మరిన్ని దుష్పరిణామాలు ఎదురవుతాయి. సాధారణంగానే మంగళవారం అంటే అందరూ కూడా భయపడుతూ ఉంటారు. మంగళవారానికి అధిపతి కుజుడు, అంటే నవగ్రహాలలో కోపం ఎక్కువ ఉన్న గ్రహం. అందుకే మంగళవారం రోజు 10 మంది కలిసే కార్యక్రమాలు చేయకూడదు. చేస్తే కోపం ఎక్కువ వచ్చి మాటలలో తేడాలు వస్తాయి. అందుకే మంగళవారం పెళ్ళిళ్ళు, సభలు, సమావేశాలు నిర్వహించరు. మంగళవారం ముఖ్యమైన పనులకు వెళ్తే ఏమవుతుందంటే కుజుడి ప్రభావం వలన కోపం ఎక్కువ వస్తుంది. దాని వలన గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అందుకే మంగళవారం నాడు శుభకార్యాలు ఇలాంటివి చేయకూడదు. వెల్లుల్లి రెబ్బలు దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయాలి. అప్పుడు యాక్సిడెంట్లు అవ్వవు. అలాగే ఎర్రటి రంగులో కూరగాయలను, పండ్లను, కందిపప్పును, ఎర్ర కందిపప్పును మంగళవారం, అది కూడా అష్టమి తిథితో వచ్చే మంగళవారం రోజు తినకూడదు.
మంగళవారం నాడు ఆడవారు తలస్నానం అంటే షాంపూ పెట్టి తలస్నానం చేయకూడదు. మంగళవారం పూట స్త్రీలు జుట్టు విరబూసుకొని తిరగకూడదు. ఇలా ఆడవారు జుట్టు విరబూసుకొని తిరిగితే వారికి ఇబ్బందులు రాకపోవచ్చు, కానీ పక్కవారికి కష్టాలు వస్తాయి, అపర్ముత్య దోషాలు ఏర్పడతాయి. మంగళవారం పొద్దక్కే వరకు కూడా ఆడవారు పడుకొని ఉండకూడదు. అయితే కొన్ని ప్రత్యేకమైన పనులను మాత్రం మంగళవారం రోజు చేస్తేనే బాగా కలిసి వస్తుందని పండితులు అంటూ ఉన్నారు. ఆ పనులు ఏమిటంటే, మంగళవారం పూట అప్పులు తీర్చేస్తే మంచిది. మంగళవారం అప్పు తీర్చేస్తే జీవితంలో ఇక మళ్ళీ అప్పు చేయవలసిన పరిస్థితి రాదు. మంగళవారం పూట టీవీలు, ఫ్రిడ్జ్లు రిపేర్లు చేయించుకోవడానికి దీనికి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. కోర్టు ప్రాబ్లమ్స్ గురించి ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవడానికి మంగళవారం బాగా కలిసి వస్తుంది. వైద్య పరీక్షలు, సర్జరీలు చేయించుకోవడానికి మంగళవారం మంచి రోజు. వైద్యులను కలుసుకొని ముఖ్యమైన సూచనలను వైద్యుల దగ్గర నుండి తీసుకోవాలంటే మంగళవారం పని చేయండి. అప్పుడు మీకు ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మిరప, అల్లం, వెల్లుల్లి, పొగాకు పండించే రైతులు వాటికి సంబంధించిన పనులు ప్రారంభించడానికి కూడా మంగళవారం కలిసి వస్తుంది. కాబట్టి మంగళవారం ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని తెలుసుకొని జాగ్రత్త పడితే ఎలాంటి నష్టాలు రాకుండా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.